ఒక కంటెంట్ ఎలా సృష్టించాలి అంటే ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీ ఉంది. ఓల్డ్ ఏజ్ స్త్రీ. కానీ అందంగా ఉంది. కానీ ఆమెకు కోరికలు లేవు. ఆమె కోరికలు తీరిపోయినాయి. కానీ అందంగా ఉంది. ఒక పురుషుడు ఇష్టపడ్డాడు. బాగా వానికి అందంగా నచ్చుతుంది. కోరికలు కలుగుతున్నాయి ఆమెను చూస్తుంటే. విపరీతంగా ఇష్టపడ్డాడు. కానీ ఆమెకు ఫీలింగ్స్ లేవు. వాడి మీద కాదు ఎవ్వరి మీద లేవు. అలాంటప్పుడు మగవాళ్ళ దగ్గరికి ఎందుకు పోద్ది? పోదు. ఎవరైనా ఒక వేశ్య ఉన్నది. డబ్బుల కోసం పోతది. కోరికలతో ఆమె పోదు. ఆ! కొందరు డబ్బులు అవసరం లేదు. కోరికలు లేవు. అలాంటి వాళ్ళు కావాల్సినంత అందం ఉన్నా పురుషుల దగ్గరికి పోరు. అంటే బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకంటే పుష్కలమైన అందం ఉన్నది. కానీ ఆమెకు కోరికలు లేవు. కాబట్టి ఎవరి దగ్గరికి పోదు. ఎవరిని ఇష్టపడదు. అందరిని అసహించుకుంటది. కోరికలు లేవు కాబట్టి. అట్లుంటది. అలాగే ఓ మగాడు కూడా అందంగా ఉండొచ్చు. సూపర్ మ్యాన్ లాగా ఉండొచ్చు. అమ్మాయికి నచ్చొచ్చు. లవ్ ఫీలింగ్స్ కలగొచ్చు. కోరికలు కలగొచ్చు అమ్మాయిలకు. అమ్మాయిల ఆరాధ్య దైవమే. కానీ వానికి అమ్మాయిలంటే ఇష్టం లేదు. ఎందుకంటే వానికి మంచి అప్సరసలు లాంటి భార్య ఉన్నది. వాడు ముసలివాడని అనుకుందాం. వానికి అవసరం లేవు. వానికి ఫీలింగ్స్ లేవు ఇక. అప్పుడు అమ్మాయిని ఇష్టపడ్డా పోడు వాడు. ఎందుకంటే వానికి అవసరం లేదు కదా! అమ్మాయిలంటే అవసరం లేవు. వాడు కూడా బూడిదలో పోసిన పన్నీరే వాని అందం కూడా. ఆకర్షణ స్టైలు అమ్మాయిలకు నచ్చినది బూడిదలో పోసిన పన్నీరు. కానీ ఎందుకంటే వాని శరీరం కూడా వానికి అస్సలు నచ్చదు. లేవుంది నా దగ్గర అని వాడు అనుకుంటాడు. యూజ్‌లెస్ నా శరీరం ఎందుకు వేస్ట్ అన్నట్టుగా చూసుకుంటాడు. కానీ ఆ అమ్మాయిలకు అదో పన్నీరు. కానీ వాడికి అంటే బూడిదలో పోసిన పన్నీర్ అనమాట. అంటే అంత అందం ఉండి కూడా వాడు ఉపయోగపడతలేడు ఎవరికి అంటే బూడిదలో పోసిన పన్నీరు కదా! అలాగే ఆడవాళ్ళు కూడా అద్భుతమైన అందం ఉన్న కోరికలు లేవు. వాళ్ళకి ఇష్టాలు లేవు. కాబట్టి మగవాళ్ళతో సెక్స్ అంటే కోరుకోరు. ప్రపోజ్ చేసినా ఇష్టపడరు. వద్దంటారు, తిడతారు. అంటే బూడిదలో పోసిన పన్నీర్. అంత అందం ఉన్నా ఎవరి దగ్గరికి పోరు. వృధా అయినట్టే కదా! ఇగో ఇట్లనే ప్రపంచంలో ఎన్నో ఉంటాయి విషయాలు. ఎన్నో విశేషాలుంటాయి. కానీ అవన్నీ కూడా అందరికీ అవసరం లేకపోవచ్చు. అందరూ వాటిని పట్టించుకోకపోవచ్చు. కానీ వాటిని ఇష్టపడే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దృష్టి నుండి అయితే ఇష్టమే కదా! అలా చూపెట్టాలనమాట. నో ఎన్నో ఇప్పుడు చెత్తా చెదారం ఏదో ఆడవి కొన్ని ఉంటాయి. అవి యూజ్‌లెస్ అని మనం అనుకుంటాం. కానీ వాటిని నచ్చే వ్యక్తి దృష్టి నుండి చూస్తే అది కళాఖండం అంట. మిగతా వాళ్ళ దృష్టి నుండి కాదు. కానీ వాటిని నచ్చే వ్యక్తి దృష్టి నుండి చూస్తే అది కళాఖండమే కదా! అలా చూపెట్టాలి ప్రతీది. ఈ ప్రపంచంలో ప్రతీది అనమాట. ఎందుకంటే అన్నీ అందరికీ నచ్చవు. ఆ! అన్నీ అందరికి నచ్చవు. అందరిని అందరూ అన్నిటిని ఇష్టపడరు. కానీ ఎవరో కొందరికి ఇష్టపడతారు. కొందరికి ఇష్టపడతారు. అట్లుంటాయి. అంతేగాని అందరికి ఇష్టపడరు. అంటే కొందరికి ఇష్టపడరు. కొందరు ఇష్టపడతారు. ఏది ఏమైనా మనం ఇక్కడ ఏం చేయాలి? ఎవరైతే ఇష్టపడతారో ఆ వ్యక్తి నుండి ఆ వస్తువును చూపెట్టాలి. ఎవ్వరు ఇష్టపడని వస్తువు ఒకటి ఉన్నది. కానీ ఎవరో ఒకరు ఇష్టపడతారు కదా! ఆ దృష్టి నుండి ఇష్టపడే వ్యక్తి దృష్టి నుండి చూస్తే ఎలా ఉంటది? ఆ దృష్టి నుండి చూపించాలి అన్నమాట. మనం ట్రావెల్స్ గానీ, టెంపుల్స్ పోయినప్పుడు గానీ, ఒక విషయాన్ని, విశేషాన్ని లేదా ఒక ఆర్టికల్ చదివి గానీ, ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఆ! అలాగే మీరు ఒక లవ్ టిప్స్, రొమాంటిక్ టిప్స్, అమ్మాయిని ఎలా పడేయాలి, ఇంప్రెస్ చేయాలి, అబ్బాయిని ఎలా పడాలి, ఇవన్నీ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి.